ఫ్రెండ్స్ టెక్నోస్ 1889కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 8, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు నా న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్‌ప్లస్ నుంచి నిన్న వన్‌ప్లస్ 13 సిరీస్ అయితే లాంచ్ చేసింది. 13, 13R దీంతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ఉన్నాయి కదా, కొత్త కలర్ ఒకటి తీసుకొని వచ్చారు. అండ్ వన్‌ప్లస్ అన్బాక్సింగ్ వన్‌ప్లస్ 13 సిరీస్ అన్బాక్సింగ్ అయితే నేను బాక్స్లో మీకు చూపించాను మీడియా కిట్లో, అవన్నీ లాంచ్ చేశారు. వైర్లెస్ ఛార్జర్ కానివ్వండి, కేసులు ఇవన్నీ లాంచ్ చేశారు. వాటి ప్రైజెస్ ఒకసారి చూద్దాం. వన్‌ప్లస్ 13 రివ్యూ నిన్న మన ఛానల్ అయితే పెట్టాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ వన్‌ప్లస్ 13 ఇక్కడ కార్డ్స్లో అసలు లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. లేకపోతే నిన్న నైట్ పెట్టాను, 10:30 అయింది. సో కొద్దిగా ప్రైజ్ వచ్చిన తర్వాత ప్రైజ్ యాడ్ చేసి పెట్టడానికి లేట్ అయింది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి, మన ఛానల్లో అయితే ఉంటుంది వన్‌ప్లస్ 13 రివ్యూ. వన్‌ప్లస్ 13 ప్రైజ్ వచ్చేసరికి వన్‌ప్లస్ 12తో కంపేర్ చేసి 5,000 రూపాయలు ఎక్కువ అయితే పెట్టారు. ఈసారి వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేశారు అండ్ బ్యాటరీ లైఫ్ పెంచారు అండ్ ఫోన్ స్లిమ్ అయిపోయింది, లైట్ వెయిట్ అయిపోయింది. మొత్తం డీటెయిల్గా మీకు వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వన్‌ప్లస్ 13 12GB ర్యామ్ 256GB 69,999 మీటర్ ప్రైస్. 5,000 రూపాయలు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. 64,999కి ఫోన్ అయితే వస్తుంది. మిగతా మోడల్స్ ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ వన్‌ప్లస్ 13R వచ్చేసరికి జనవరి 13వ తారీఖు సేల్కి వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది ఫోన్. దీని ప్రైస్ వచ్చేసరికి 42,999 పెట్టారు. ఈసారి మనకి 8GB మోడల్ అయితే లేదు, 12GB ర్యామ్ 256GB బేస్ మోడల్తో వస్తుంది. సో ఇది మీకు 39,999కి వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. దీని రివ్యూ మీకు 10వ తారీఖు అయితే వస్తుంది మన ఛానల్లో. ఒకవేళ మీరు డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే 10వ తారీఖు అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా మిగతా గ్యాడ్జెట్స్ ప్రైజెస్ చూసుకుంటే వైర్లెస్ ఛార్జర్ ఉంది కదా, వైర్లెస్ ఛార్జర్ ప్రైస్ వచ్చేసరికి దగ్గర 6,000 రూపాయలు పెట్టారు. 5,999 ఉంది. 50 వాట్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఇది. అండ్ మ్యాగ్నెటిక్ కేస్ వచ్చేసరికి 1299 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టాప్ వచ్చేసరికి 2499 వరకు ఉన్నాయి. బడ్స్ 3 Pro బ్లూ కలర్ వచ్చేసరికి 11,999 మీటర్ ప్రైస్. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ జెమినై ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో మనం చూస్తున్నాం. కొత్త మొబైల్ ఫోన్స్లో మన జెమినై ఇంటిగ్రేట్ అయితే వస్తుంది. ఇప్పుడు జెమినైని వీళ్ళు వాచెస్కి, గూగుల్ వేర్ ఓఎస్తో రన్ అయ్యే వాచెస్కి అండ్ దాంతోపాటు గూగుల్ టీవీస్ ఉంటాయి, ఆండ్రాయిడ్ టీవీస్ మనం యూస్ చేస్తుంటాం ఇంట్లో, వాటికి కూడా జెమినైని అయితే ఇంక్లూడ్ చేయబోతుంది. నెక్స్ట్ మన నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. నథింగ్ ఫోన్ 3A ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతుంది. 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అండ్ టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. ఈ రెండు లీక్స్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే అన్స్టాపబుల్ దేవా అడుగుతున్నారు, ఐఫోన్ 15 ప్లస్ తీసుకోవాలి, ఎప్పుడు ఐఫోన్ 16 తీసుకోవాలని చెప్పేసి. ఐఫోన్ 16 తీసుకోండి. తీసుకుంటే ఐఫోన్ 16 లేకపోతే ఐఫోన్ 15 Pro తీసుకోండి. మీరు ఐఫోన్ 15, 15 ప్లస్, 14 ఈ సిరీస్ జోలికి అయితే వెళ్ళొద్దు. తీసుకుంటే 15 Pro, 15 Pro Max, 16, 16 ప్లస్, 16 Pro, 16 Pro Max ఇవి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో వచ్చే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అని వీటికే వస్తాయి, మిగతా మోడల్స్కి అయితే రావు. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఐఫోన్ కొత్తగా తీసుకునే వాళ్ళు 16 అబోవ్ అయితే. నెక్స్ట్ మనకి సిసిఐ అంటే ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు వాట్సాప్ మీద అంటే మెటా మీద అయితే కేసు అయితే వేశారు, ఫైన్ కూడా వేశారు. దగ్గర 213 కోట్ల రూపాయలు ఫైన్ అయితే వేశారు. ఎందుకు ఫైన్ వేశారంటే వాట్సాప్ 2021 సంవత్సరం నుంచి మన డేటాని క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మెటా అంటే మనకి ఫేస్బుక్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, వాట్సాప్ ఇవన్నీ వస్తాయి కదా. వాట్సాప్లో మనం యూజ్ చేసే డేటాలు, మనం షేర్ చేసుకునే లింక్స్, ఇట్లాంటి వాటి ఆధారంగా మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీకు యాడ్స్ వస్తుంటాయి కదా. మీరు ఏదో ఒక చూస్తారు, మీరు ఎక్కడైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకోండి, ఆ ప్రోడక్ట్ సంబంధించిన యాడ్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా వీళ్ళు యూజ్ చేస్తున్నారు మన డేటాని అని చెప్పేసి ఫైన్ అయితే వేశారు. సో దీనికి మెటా కూడా రియాక్ట్ అయింది. మెటా అయితే అప్పీల్ చేసింది ఎన్క్లాట్కి. సో వీళ్ళు అంటే ఒక కేసు ఇక్కడ నడుస్తుంది అనమాట ఎన్క్లాట్లో. సో వీళ్ళు అప్పీల్ ఏం చేస్తారంటే, మేము ఎటువంటి నష్టం కలిగించలేదు, ఎవరికి మేము నష్టం అయితే కలిగించలేదు. అండ్ మీరు డేటాని వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం, యూజర్ పర్మిషన్ మేము ఖచ్చితంగా తీసుకుంటాం డేటాని తీసుకోవడానికి అండ్ వాళ్ళకి బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, మా యాప్స్ని వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం డేటాని అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఫైన్ కూడా మీరు చాలా ఎక్కువ వేశారు, 213 crores అంటే చాలా ఎక్కువ. సో మీరు దాన్ని కూడా ఒకవేళ కట్టాలనుకుంటే మేము తక్కువ కడతాం, కానీ ఇంత ఫైన్ అయితే మేము కట్టమని చెప్పేసి వీళ్ళు అప్పీల్ చేశారు. అండ్ ఈ కేసు మళ్ళీ హియరింగ్ వచ్చేసరికి జనవరి 16వ తారీఖు ఉంది. అప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి జొమాటో క్విక్ డెలివరీ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. 15 minutes డెలివరీ ఆప్షన్ ఇప్పుడు జొమాటోలో కూడా ఉంది. స్విగ్గీలో ఆల్రెడీ ఉంది. స్విగ్గీలో బోల్ట్ అని చెప్పి సర్వీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు జొమాటోలో కూడా ఈ కొత్త సర్వీస్ అయితే తీసుకొచ్చారు, 15 minutes డెలివరీ సర్వీస్. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు, ఎక్కువ ఏ యాప్స్ యూజ్ చేసి స్కామర్స్ మనల్ని స్కామ్ చేస్తున్నారని చెప్పేసి. అది వాళ్ళ లిస్ట్ ఇచ్చిన డేటా వచ్చేసరికి జనవరి నుంచి మార్చి 2024 లాస్ట్ ఇయర్ ఆ 3 నెలల డేటా మాత్రమే ఇచ్చారు. ఆ 3 నెలల్లోనే వాట్సాప్ చూడొచ్చు. వాట్సాప్ యూజ్ చేసి స్కామర్స్ దగ్గర అంటే వాట్సాప్ అంటే వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కదా, ఇలా స్కామ్కి గురయ్యాను అని చెప్పేసి ఆ డేటా అనమాట ఇది. దగ్గర 43,797 మంది వాట్సాప్ ద్వారా స్కామర్స్ బారిన అయితే పడ్డారు. అండ్ మిగతాయి చూసుకుంటే టెలిగ్రామ్ ఉంది 2nd ప్లేస్లో, 3rd ప్లేస్లో ఇన్స్టాగ్రామ్, 4th ప్లేస్లో ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్ ఉంది. ఇవన్నీ 7,000 ఆ రేంజ్లోనే ఉన్నాయి. కానీ వాట్సాప్ మాత్రం చాలా ఎక్కువ స్కామ్స్ వాట్సాప్ నుంచి జరుగుతున్నాయి. సో వాట్సాప్లో మీకు అన్నోన్ లింక్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తుంటే మాత్రం
కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాటి మీద క్లిక్ చేయకండి, నష్టపోకండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే హ్యావెల్స్ ఫ్యాన్. ఇది నార్మల్గా అయితే 3000 పైనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 2199 రూపాయలకైతే వస్తుంది. ఇంకా 300 రూపాయలు కూపన్ డిస్కౌంట్ కూడా వస్తుంది. 1899 రూపాయలకైతే ఫ్యాన్ అయితే వస్తుంది. ఇది మామూలుగా గోడకు తగిలిస్తాం కదా ఆ ఫ్యాన్. మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బ్రెజిల్లో ఒక అతను బీచ్లో ఈత కొట్టడానికి అయితే వెళ్ళాడు. అతనికి ఒక ఫోన్ కనిపించింది, అది iPhone 15 Pro Max. సో అది అతనిది కాదు. సో అతను దాన్ని స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేశారు, కానీ స్విచ్ ఆన్ అయితే అవ్వలేదు. ఇంటికి తీసుకెళ్ళాడు, దానికి ఒకసేపు ట్రై చేసిన తర్వాత ఛార్జింగ్ పెట్టాడు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ అయింది. కాకపోతే మనం అన్లాక్ చేయలేం కదా, ఫేస్ ఐడి ఉంటుంది, అన్లాక్ చేయలేం కాబట్టి మనకి హోమ్ స్క్రీన్లో మీకు మీ పాస్కోడ్ కొట్టే దగ్గర కింద ఎమర్జెన్సీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ మెడికల్ ఐడి రిపోర్ట్ అయితే వస్తుంది. అక్కడ మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు కదా, ఆ కాంటాక్ట్స్ అయితే అతను కనిపించినాయి. లవ్ అని చెప్పేసి ఒక కాంటాక్ట్ అయితే ఉంది. ఆ కాంటాక్ట్కి అతను కాల్ చేశాడు. కాల్ చేసి విషయం చెప్పాడు, ఇలా నాకు ఫోన్ దొరికిందని చెప్పేసి. ఆ ఫోన్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశాడు. సో ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రూపంలో అయితే తెలియజేశాడు. సో ఒకవేళ మీరు కూడా మెడికల్ ఐడి సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు హెల్త్ యాప్ ఉంటుంది కదా, ఐఫోన్ యూస్ చేస్తున్న హెల్త్ యాప్కి వెళ్ళండి. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, మెడికల్ ఐడి ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మీ మెడికల్ ఐడిని ఎనేబుల్ చేసుకోవచ్చు. అక్కడ ఎమర్జెన్సీలో మీరు కాంటాక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఇచ్చిన కాంటాక్ట్స్ మీకు లాక్ స్క్రీన్లో ఎమర్జెన్సీ మీద క్లిక్ చేస్తే మీ డేటా మొత్తం కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఢిల్లీ నుంచి ఒక ఇతను నార్మల్గా జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ టైం ఏం చేస్తాడంటే నార్మల్గా బ్రెజిలియన్ మోడల్స్ ఇట్లాంటివి ఉంటాయి, మోడల్స్ ఫొటోస్ తీసుకొని ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి ఫేక్ ప్రొఫైల్స్ అమ్మాయిలతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు కదా, మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లో పంపిస్తే ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు. సో ఈ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత ఇతను బ్రెజిలియన్ మోడల్ లాగా వాళ్ళతో మాట్లాడేవాడు. మాట్లాడి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు అవుతారు. అయిన తర్వాత ఈమె పిక్చర్స్, న్యూడ్ పిక్చర్స్ అతను షేర్ చేసేవాడు. అతనికి తనవి కూడా షేర్ చేయమనేవాడు. అమ్మాయే కదా అనుకుని వాతురాలు కూడా కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఇతను చాలా సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ బంబుల్, స్నాప్చాట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా చాలా వాట్సాప్ అకౌంట్స్ యూస్ చేసి దగ్గర 700 అమ్మాయిల్ని మోసం చేశాడు. తర్వాత వాళ్ళు న్యూడ్ పిక్చర్స్ పంపించిన తర్వాత వాళ్ళని డబ్బులు అడిగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాడు. మొత్తానికి అయితే పోలీసులు అయితే తనైతే పట్టుకున్నారు. చాలా అకౌంట్స్ అయితే తన దగ్గర నుంచి బ్యాన్ చేశారు. అండ్ దాంతోపాటు క్రెడిట్ కార్డ్స్ కూడా దగ్గర 13 క్రెడిట్ కార్డ్స్ అయితే తన దగ్గర నుంచి తీసుకున్నారు. సో సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు అవతల ఎవరో కూడా మీరు తెలుసుకోకుండా మీరు ఇట్లాంటి పనులు చేయకండి. నెక్స్ట్ వచ్చేసరికి ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఇతను జూ కీపర్. ఇతను జూలో తన గర్ల్ ఫ్రెండ్కి ఉంటారు కదా, మీరు వీడియో కాల్ చేసేసి షో చేస్తుంటారు కదా, నేను తోపు గీప్ అన్నట్లు. ఇక్కడ జూలో ఈ సింహాలు మొత్తాన్ని నేనే ఆడిస్తుంటాను, ఇవి నా కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి ఆయన యాక్చువల్గా జూ కీపర్. అది డోర్ ఓపెన్ చేసుకొని సింహాల బోన్లోకి వెళ్ళి వాటిని చూపిస్తున్నాడు అమ్మాయికి. ఇట్లా వాటిని ఏదో నిమురుతున్నట్లు, వాటిని ప్యాంపర్ చేస్తున్నట్టు చూపించాడు. అవి సింహాలు కదా, ఇవి నార్మల్ జంతువులు కావు, అవి క్రూరమైన మృగాలు. అవి కొద్దిసేపటి తర్వాత అవన్నీ కలిపి అతని మీద పడి సగం తినేసినాయి అతన్ని. తర్వాత పోలీసులు వచ్చి కన్ఫర్మ్ చేశారు, నిర్ధారించారు. సో మొత్తం అతని ఫోన్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. సో ఇట్లా ఆ వీడియో కూడా ఉంది, వీడియో కూడా సగంలో ఆగిపోయింది. అవి అటాక్ చేసిన తర్వాత ఆగిపోయింది వీడియో. సో సింహాల జోలికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది వాటిని ఆడిస్తుంటారు, జూకి వెళ్ళినప్పుడు కూడా వాటిని గెలుకుతుంటారు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి వియత్నాంలో కొత్తలా తీసుకొని వచ్చారు, స్నిచ్ లా అంట. సో ఇది బాగుంది. ఇది ఇండియాలో తీసుకొస్తే సూపర్గా వర్కౌట్ అయ్యింది, మీకు పాకెట్ మనీ అయితే వస్తుంది. సో ఇది వివరాల్లోకి వెళ్తే విషయం ఏంటంటే, మీరు నార్మల్గా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఉంటారు. మీరు రోడ్ల మీద వెళ్తే మన వాళ్ళు మరి రెడ్ లైట్ పెట్టినా కానీ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇట్లా చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఉంటారు. ఒకవేళ వియత్నాంలో మీరు అట్లాంటి వాళ్ళని ఎవరైనా చూసి ఫోటో తీసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించారనుకోండి, వాళ్ళు ఫైన్ కడతారు కదా, వాళ్ళు కట్టిన ఫైన్లో 10% వాళ్ళు 100 రూపాయలు ఫైన్ కడితే 10 రూపాయలు మీకు అయితే వస్తాయి అనమాట. 90 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తాయి. ఇట్లా కొత్త రూల్ అయితే వియత్నాంలో తీసుకొని వచ్చారు. ఒకవేళ ఇది ఇండియాలో తీసుకొని వస్తే మాత్రం ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది, చాలా మందికి పాకెట్ మనీ కూడా వస్తుంది. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. OnePlus 13 రివ్యూ నైట్ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటుంది, ఇక్కడ నుంచి దాన్ని చెక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. రేపు మోస్ట్లీ టెక్ న్యూస్ అయితే ఉండదు, ఎందుకంటే రేపు మొత్తం 4 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. పోకో X7 Pro, Oppo Reno 13 Pro 4 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. 2 వీడియోస్ రావచ్చు అది చేసేదాన్ని బట్టి, ఎందుకంటే వర్క్ చేస్తున్న టీం అంతా ఎడిటింగ్ ప్రాసెసింగ్లో ఉంది. మ్యాక్సిమం అయితే 2 వీడియోలు అయితే రావచ్చు. అందుకే టెక్ న్యూస్ అయితే మ్యాక్సిమం ఉండదు రేపు. వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.